న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో 6 రాకెట్ నిర్వహించుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీకి మొత్తం 200 మంది హాజరైనట్లు, ఒక్కొక్కరి నుంచి 2 లక్షల ఎంట్రీ ఫీజు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పార్టీకి క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన వారు, రాజకీయ నేతలు హాజరయ్యారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. నటి హేమ కూడా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినట్లుగా సమాచారం. పార్టీ నిర్వాహకుడు వాసు నేర చరిత్రపై కూపీలాగుతున్న పోలీసులు కేసును ఎలక్ట్రానిక్స్ సిటీ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీలో మరొక కొత్త కోణమే అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు డ్రగ్స్ పార్టీ అలాగే రేవ్ పార్టీనే జరిగింది. ఇప్పుడు సెక్స్ రాకెట్ అనేది కూడా కొత్త పదం అనేది బయటకు వచ్చిన నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే దాదాపు ఆ పార్టీలో 35 నుంచి 40 మంది దాకా కూడా యువతులు పాల్గొన్నారు. దాంతోపాటు ఉదయం నుంచి వచ్చే 24 గంటల పాటు ఈ పార్టీ జరిగింది కాబట్టి వస్తూ పోతున్నటువంటి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. దాదాపు 200 మంది పైగానే ఈ యొక్క పార్టీలో పాల్గొనడానికి మనకు సమాచారం ఉంది. ఈ పార్టీలో బర్త్డే పార్టీలో ఎంట్రీ ఫీజే దాదాపు 2 లక్షలు ఉంది. దాంతోపాటు కొంతమంది స్పెషల్ ఇన్వైటీస్ ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి రుసుము అనేది వారు పెట్టలేదు. వాసు బర్త్డే కాబట్టి ఆయన నిజమైన బర్త్డేనా లేకపోతే బర్త్డే పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారన్న దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంత భారీ స్థాయిలో ఇంత బెడాబాబుల్ని, సినీ ప్రముఖుల్ని, దాంతోపాటు వ్యాపారవేత్తల్ని, రాజకీయ నాయకుల్ని వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు కాబట్టి దీంట్లోనే అక్కడ పెద్ద ఎత్తున మోడల్స్ కూడా వచ్చారు కాబట్టి దాంతోపాటు చిన్న చితకా వేసే ఎవరైతే నటీమట్లు ఉన్నారో వారు కూడా అక్కడ ఉన్నారు. చిన్న చిన్న వేషాలు వేసే వారు అందరూ కూడా. దాంతోపాటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలామంది కూడా ఆ పార్టీకి వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో వారందరూ కూడా అక్కడ ఏం చేశారు, కేవలం పార్టీ కోసమే వెళ్ళారా, ఇతర కార్యక్రమాలు ఏమైనా చేశారన్న దానిపై కూడా ఆ పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్న నేపథ్యం కనపడుతుంది. వాసు గతంలో కూడా ఈ ఐపీఎల్ సంబంధించిన బెట్టింగ్ వ్యవహారాలు కానీ ఎక్కువగా ఆయన నడుపుతున్నట్టు ఒక బుక్కీ లాగా ఆయన మారిపోయాడు. ఇతర అసాంఘిక కార్యక్రమాలు చాలా వరకు కూడా వాసు చేశారు కాబట్టి ఇప్పుడు వాసు బర్త్డేకి ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ప్రముఖులు ఎందుకు వచ్చారు, ఆయన ఎంతమందిని ఇన్వైట్ చేశారు, ఎంతమంది స్వతహాగా వచ్చారన్న దానిపై కూడా వారు పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నారు. దానితో పాటు బర్త్డే బ్యాష్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గోపాల్ రెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్లో చాలామంది ఎంట్రీ ఫీజు ఇచ్చి మరి వెళ్ళారు. గతంలో కూడా ఇలాంటి పార్టీలు నిర్వహించడం లేదన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ వస్తున్న నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు ఈ ఫామ్ హౌస్లోనే గతంలో చాలా పార్టీలు జరిగాయి. కాకపోతే అవన్నీ కూడా మామూలు పెళ్లిళ్ళు కానీ లేకపోతే ఇతర ఈవెంట్స్ కానీ చాలా వరకు జరిగాయి. కాకపోతే ఇలాంటి రేవ్ పార్టీలు అనేది గతంలో జరిగాయి లేదని దానిపైన సంవత్సరం నుంచి అక్కడ జరిగినటువంటి ఈవెంట్ల యొక్క డీటెయిల్స్ అంతా కూడా అక్కడ పోలీసులు తీసుకున్నారు. ఆ ఈవెంట్లో యొక్క సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆ ఈవెంట్ జరిగినటువంటి తీరుతెన్నులపైన కూడా వారు ఆ సీసీ కెమెరా విజువల్స్లో చూస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పటి వరకు చాలామంది ఆ కేసులో ఉన్నప్పటికీ కానీ తప్పించుకున్నారనేసి కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఈ కేసును ట్రాన్స్ఫర్ చేశారు. సైబర్ క్రైమ్ వాళ్ళకి అప్పచెప్పినటువంటి నేపథ్యం కాబట్టి వారు ఇప్పుడు అన్ని కోణాల్లో కూడా విచారించాలని కూడా వారు భావిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది దాకా కూడా ఈ బ్లడ్ శాంపిల్స్ కానీ అవన్నీ కూడా తీసుకున్నారు కాబట్టి ఆ బ్లడ్ శాంపిల్స్ యొక్క రిపోర్ట్స్ ఇవాళ రాబోతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఎంతమంది కన్జ్యూమర్స్, దాంతోపాటు ఎక్కువగా ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ కూడా ఈ కేసులో పట్టుబడిన నేపథ్యంలో వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వారు నిత్యం ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు, వాళ్ళ యొక్క మేజర్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారో దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఓ పక్క డ్రగ్స్ కేసు, మరోవైపు ఈ రేవ్ పార్టీకి సంబంధించిన విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు. దాదాపు 20 మంది దాకా కూడా రేవ్ పార్టీలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు కాబట్టి అందులో పాల్గొన్నటువంటి యువకులు ఎవరు అన్న దానిపై కూడా ఒక స్పష్టత అయితే ఇప్పటి వరకు రాలేదు. దానిపైనే ఇప్పుడు వాసుని కూడా అడుగుతున్న నేపథ్యం వాసు మాత్రం తాను బర్త్డే బాష్ నిర్వహించాను, అక్కడ చాలా మంది అతిథులు వచ్చారు, నా శ్రేయోభిలాషులు వచ్చారు, నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి వారు వచ్చారు, ఇన్విటేషన్ ఇచ్చారు, వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెలియదు, కాకపోతే నేను అక్కడ అరేంజ్మెంట్స్ మాత్రం నేను చూశానని కానీ ఆయన చెప్తున్నటువంటి ఒక కారణం అయితే చెప్తున్నారు.
రానా అయితే ఈ పార్టీకి అటు క్రికెట్ బుకీలు సినీ పరిశ్రమకు చెందిన వారు రాజకీయ నేతలు పలువురు హాజరయ్యారు. మొత్తంగా ముందుగా 100 మంది పాల్గొన్నట్లుగా సమాచారం అందింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ సంఖ్య 200కు చేరింది. అయినప్పటికీ అందరినీ విచారించకుండా కేవలం 5గురు మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించడానికి గల కారణాలేంటి? అయితే మెయిన్ ఈ ఈవెంట్ నిర్వహణకు కారణం వీరు 5గురే. ఎందుకంటే వాసు వల్ల ఈ డ్రగ్స్ పార్టీ జరిగింది, రేవ్ పార్టీ జరిగింది, దాంతోపాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. అందులోనూ ఈ డ్రగ్స్ పెడ్లర్స్ 3 ఉన్నారు. వారు డ్రగ్స్ పెడ్లర్స్ అని రూఢీకరించుకున్న తర్వాత మాత్రమే వారిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే నేరం వీళ్ళు ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్. మిగతా వాళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్ ఇన్వైటీస్. ఆ పార్టీలో మేము పిలిస్తే మేము పాల్గొన్నాము, కానీ అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు అన్నట్టు కూడా వారు చెప్పారు. అయితే పోలీసులు మాత్రం వారు చెప్పినటువంటి కహానీలన్నీ వినలేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారు. ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వారి యొక్క ఉన్నారో వాళ్ళ యొక్క బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. ఇప్పుడు ల్యాబ్కి వెళ్ళింది కాబట్టి ఆ రిపోర్ట్స్ వాళ్ళు వస్తాయి. ఎవరెవరు ఈ డ్రగ్స్ సేవించారన్న దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. అదొక పక్క అయితే చాలామంది కూడా కొన్ని పర్సనల్గా మాట్లాడిన తర్వాత పార్టీలో పాల్గొన్న వారు కొన్ని డీటెయిల్స్ వాళ్ళు చెప్పారు. ఎక్కడెక్కడ వారు అసభ్యంగా ప్రవర్తించారు, కొంతమంది ఏ ప్లేసుల్లో అని వారి డీటెయిల్స్ అంతా కూడా తీసుకుని వారిని కూడా క్వశ్చన్ చేయడానికి రంగం సిద్ధమై ఉన్నారు. ఈ రోజు నుంచి కొంతమందిని మరొకసారి విచారణకు పిలిపించే అవకాశం ఉంది. ఒక్కొక్కరిని పిలిపించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా ఎంతమంది పైన కేసులు పెట్టాలి, ఇంకా డ్రగ్స్ కేవలం వీళ్ళు మాత్రమే తెప్పించారు, ఇంకా ఎంతమంది సేవించారు, రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి వారు ఎవరు, ఈ సెక్స్ లోపల అక్కడ ఏం జరిగింది, అసాంఘిక శృంగార కార్యక్రమాలు చాలా జరిగాయని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఇతర మహిళలు ఎంతమంది వచ్చారు, వారు ఏం చేశారన్న దానిపై కూడా కూపీలాగుతున్నారు. ఎటు తిరిగినా కూడా ఈ 3 అంశాలపైనే తిరుగుతుంది కేసు అంతా. సెక్స్ రాకెట్ అండ్ డ్రగ్స్ రాకెట్ అండ్ రేవ్ పార్టీ. సో ఇవంతా కూడా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వాసు ఇంపార్టెంట్ కాబట్టి వాసుని అందుకే క్వశ్చన్ చేస్తున్నారు. వాసు ఎంతమందిని మోడల్స్ హైదరాబాద్ నుంచి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమందిని బెంగళూరు పార్టీకి పిలిపించారు కాబట్టి ఆయనే ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశారు. సో వాళ్ళు కేవలం అక్కడ పార్టీకే వారు వచ్చారా లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏమైనా పాల్గొన్నారో దానిపైన పోలీసులు విచారణ అయితే స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నప్పుడు ఆ కేసు కొంచెం పక్కదోవ పట్టే విధంగా కూడా వివరించారు. ఎందుకంటే చాలా మంది తప్పించుకున్నారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకకు చెందినటువంటి రాజకీయ వారసులు కొంతమంది ఉన్నారు. వారందరూ ఈ కేసు నుంచి బయటకు వెళ్ళిపోయారని కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఈసారి ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కేసుని అక్కడ బదిలీ చేయించుకొని ఈ యొక్క విచారణ అయితే ప్రారంభించిన నేపథ్యం పడుతుంది. రానా నటి హేమ కూడా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. నేను అసలు ఆ పార్టీకే వెళ్ళలేదు అంటూ కూడా అటు కుకింగ్ వీడియోస్ రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా నేను ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను అంటూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. అందులో నేను లేను అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారా తను? అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హైలైట్ ఎపిసోడ్ ఏదంటే నటి హేమది అని చెప్పవచ్చు. తన సహజ నటన మామూలుగా చూపించలేదు. ఆమె చేసినట్టే ఆ సహజ నటన వల్ల చాలామందికి ఆ కేసులు చుట్టుకున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఈమె చేసినట్టుగా కొంతమంది వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళ ఇండ్లకు వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ నేను పార్టీలకు పోలేదు, నేను ఇక్కడ ఉన్నా కూడా కొంతమంది అలాగే కూడా వీడియో రిలీజ్ చేశారు. దీనిపైన పోలీసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున్నే ఎప్పుడైతే హేమ ఆ పార్టీలో ఉందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందో బయటకు వచ్చిన తర్వాత ఈ మొత్తం ఆమెని కాంటాక్ట్ అవ్వడానికి చాలా మంది కూడా ప్రయత్నించారు. అట్లాగే బిగ్ టీవీ కూడా ప్రయత్నించారు. బిగ్ టీవీతో ఆమె మాట్లాడినప్పుడు నేను అసలు పార్టీకి వెళ్ళాను, నేను ఎక్కడ ఉన్నాను, నైట్లో ఇంట్లో ఉన్నాను, కావాలంటే మా ఇంటికి రాండి అనేసి కూడా ఆమె చాలా వ్యంగ్యంగా మాట్లాడింది. తర్వాత గంటకి ఆమె వీడియో చేసి పంపించింది. నేను చాలా చిల్ అవుతున్నానండి, మా ఫామ్ హౌస్లో ఉన్నాను, అదే మొయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అని చెప్పింది. మొయినాబాద్లో అటువంటి లగ్జరియస్ ఫార్మ్ హౌస్లు ఎక్కడా లేవు. రిసార్ట్లు ఉండొచ్చు కానీ అంత లగ్జరియస్ ఫామ్ హౌస్లు లేవు. కానీ ఈమె నేను చిల్ అవుతున్నాను, వీకెండ్ కదా అనే టైప్లో ఆమె రిలీజ్ చేసింది. తర్వాత మరొక గంటకి పోలీసులు ఆమె వీడియో చూసిన తర్వాత అసలైన ఫోటోని రిలీజ్ చేశారు. తర్వాత ఆమె కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఆ ఫోన్ని కూడా సీజ్ చేశారు. ఇప్పుడు ఆమె దగ్గర ఆ ఫోన్ ఉందా లేదో కూడా సమాచారం లేదు. పోలీసు అదుపులో ఫోన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆమె పైన ఈ కేసును మిస్లీడ్ చేసే విధంగా కూడా వ్యవహరించింది కాబట్టి ఆమె పైన మరొక కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆమెకు కూడా బ్లడ్ శాంపుల్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆమె పాత్ర ఎంతవరకు ఉంది, వాసు నిజంగానే ఆమెని ఇన్విటేషన్ చేశారా, కేవలం వాసు ద్వారా హేమ వచ్చింది కాబట్టి హేమ ఇంకెంతమందిని ఇన్వైట్ చేసే పార్టీకి తీసుకెళ్ళిన దానిపై కూడా కూపీలాగుతున్నారు.